ఫ్రెండ్స్, సంవత్సరం ఉండే మామిడికాయ పచ్చడి పెడుతున్నాం. మామిడికాయలు తెచ్చినాం, మంచిగా కడిగినాం, ముక్కలు కట్ చేసినాం, కొంచెం పసుపు వేస్తున్నాం, కొంచెం ఆవపిండి వేస్తాం, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతి పొడి వేస్తాం, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం. అల్లం వెల్లిపాయ మేము వెల్లిపాయ అల్లం కూడా వేస్తాం. సంవత్సరం ఉంటుంది, మస్తు ఉంటుంది పచ్చడి. కొంచెం కారం వేస్తాం, తగినంత కారం వేస్తాం, తగినంత ఉప్పు వేస్తాం. రెండు నూనె పోస్తాం, పల్లి నూనె పోతే సంవత్సరం ఉంటుంది. ఇప్పుడు ఎట్ట పెడతారో చెప్తారా? అట్ట పెడతారు. పచ్చడి కలిపి విధానం, పచ్చడి కలుపుతున్నాం. కలిపి మంచిగా డబ్బాకి ఎత్తుకుంటే సంవత్సరం ఉంటుంది. డబ్బాలో నూనె పోసుకోవాలి, డబ్బా కొంచెం నూనె రుద్దాలి, పచ్చడి ఖరాబ్ కాకుండా. పచ్చడి డబ్బాకి ఎత్తుకొని మళ్ళీ 3వ రోజు 5వ రోజు మళ్ళీ పచ్చడి కలుపుకోవాలి, ఉప్పు కారం చూసుకోవాలి. ఇక మూత పెట్టుకుంటే సంవత్సరం నిల్వ పచ్చడి ఉంటుంది, ఖరాబ్ కాకుండా. చాలే గట్టిగా ఉంటే కలుపుకుంటున్నా. విధానం ఇది. అన్నం వేసుకుంటాను, మొత్తం వేసే ఇంకొక సరిపోతే దిగుతాయి పచ్చడి. బొడ్డు గిన్నెలు అన్నం వండుకున్నాం, పచ్చడి దిబ్బరా అన్నం పోసుకున్నాం. అన్నం కలుపుకుంటాను. ఆ ఒక్క ముద్ద తింటే ఉంటది సూపర్. నీళ్ళు అప్పుడే నోట్ల. నేను తిరుపతి పోతున్నావు తీసిండ్రా కూడా తీస్తారాడా? అప్పుడే మరి పచ్చడి పెట్టుకున్నాం. ఆగండి. మేము తిరుపతి వెళ్తున్నాం, ఇలా మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాం. మామిడికాయ పచ్చడి ఇంట్లో పెట్టుకుంటాం. తిరుపతి వెళ్తున్నాం, ఇంకొక అర్ధగంట చేపట్ల బచ్చాలు చేసుకున్నాం. బచ్చాలు ప్రిపరేషన్, బచ్చాలు చేస్తాను. అలాగే తురిమినాం బెల్లం, మైదాం పిండి పిసుకుతాను. బెల్లం తురినాం, మైదాం పిండి పిసుకుతాను. మయ్యపురాలు అన్నం తినమంటే సిగ్గుపడుతుంది. మరదలు ముద్ద తినలేదంట. సూపర్, బాగుంది, సూపర్. పట్టుకో భగవదే, పట్టుకో. పర్సనాలిటీకి సెట్. బొచ్చ తీసుకురా నువ్వు. తినక్క అక్కడ దీని చెప్పేసి స్మెల్ ఎట్టుంది? వండర్ఫుల్, సూపర్. తినమ్మా, తిని చెప్పి ఎట్లుందా? తిను, ఓ మొక్కుకొని తింటుందక్క. మనం ఉన్నాం సంవత్సరం పచ్చడే కదా, మంచిగా ఉండాలని. నువ్వు పినిపిస్తావా? నీ ముద్ద ఎట్టుంది? ఎట్లు ఇంకో ముద్ద సూపర్ అను, సూపర్ అను, సూపర్. అట్లా మస్తు సూపర్ అను, సూపర్ అను, సూపర్. లవ్ బర్డ్స్ అబ్బా స్టైల్గా ఆకులు పోకలు అందిస్తారు. సరమట్టి నా కొడుకు సరమట్టి. ఆ రోజు పెరగానే తినరా, ఇప్పుడు మామిడికాయ పచ్చడి
పచ్చడికి ఇంత జోకులా గిత్త పడదు కాదు సుప్పు ఎవరన్నా ఏమైతే గిత్త ఏం పడుతుంది ఆ తర్వాత అది కలిపినప్పుడు